వెల్కమ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఇక్కడ మనం వీక్లీ పివోట్ అండ్ డైలీ పివోట్ అనేది ఎనేబుల్ చేసుకున్నాం. ఈ టూ ఇండికేటర్స్ కూడాను. ఇక్కడ గ్రే కలర్ కనిపిస్తుంది మనకి వీక్లీ పివోట్. నిన్నటి రోజున నిఫ్టీ బ్యాంక్ ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే సో వొలటాలిటీ అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే వొలటాలిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంక్రీజ్ అయిందనుకోండి, వొలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయిందనుకోండి, మనం ఏం చేసుకోవచ్చు టైం ఫ్రేమ్ అనేది తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే 3 minutesకి తెచ్చుకోవచ్చు, లేకపోతే 1 minute అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే వొలటాలిటీ చూడండి, ఈ ఒక్క క్యాండిలే దగ్గర దగ్గర 70 points నుంచి 100 points మూవ్ ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ ఈజీ టు హ్యాండిల్ కదా. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేసుకోవచ్చు అంటే మనం టైం ఫ్రేమ్ని 5 minutes నుంచి 1 minuteకి లేకపోతే 3 minutesకి అనేది తగ్గించుకోవచ్చు. సెకండ్ ఫ్రెండ్స్, మనకి వొలటాలిటీ అనేది రైజ్ అయినప్పుడు మనం ఏంటంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్గా టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంది ఏంటంటే ఇంతకుముందు 10 lots తీసుకున్నా లేకపోతే 5 lots తీసుకున్నా ఏంటంటే 5 lot అంటే 125 క్వాంటిటీ, దాంట్లో హార్డ్లీ 750 రూపీస్ లేకపోతే 1000 రూపీస్ రావడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే వొలటాలిటీ లేదు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా మనకి ఈ 1000 రూపీస్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఒక్క లాట్లోనే వస్తుంది బికాజ్ ఆఫ్ వాలిటాలిటీ అనమాట. ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి పెద్ద పెద్ద మూవ్స్ వస్తాయి కాబట్టి మనకి లాస్ అండ్ ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వొలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది వర్కౌట్ అయింది, ఎందుకంటే 5 lots ఆర్ 10 lots అనేది తీసుకోవడం, దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే మనకు లాస్ అయినా మ్యాక్స్ ఏంటంటే 3-4K రావడం చాలా కష్టంగా ఉండేది, వెరాజ్ ప్రాఫిట్ రావడం కూడా ఏంటంటే 3,000-4,000 రావడం చాలా కష్టంగా ఉండేది. వొలటాలిటీ చాలా కూల్గా ఉంది కాబట్టి మార్కెట్ చిన్నగా మూవ్ అవుతూ ఉంది పైకి కానీ కింద కానీ టర్టల్ మూవ్. బట్ వెరాజ్ ఏంటంటే నా వొలటాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. ఈవెన్ 1 lot కూడా మనం ఏదైతే ఇంతకుముందు 5 lots 10 lots ఎర్న్ చేసామో దాన్ని ఏంటంటే 1 lot కూడా మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ సింపుల్ థింగ్ యూ క్యాన్ ఫాలో ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎందుకంటే మనం ప్రీవియస్గా వొలటాలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే 10 lots తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఎగెనెస్ట్కి వెళ్ళినా మనకి 3,000-4,000 లాస్ రావడం చాలా తక్కువగా ఉండేది, ఎందుకంటే వొలటాలిటీ లేదు, పెద్ద పెద్ద మూవ్స్ లేవు, చిన్న మూవ్ అవుతుంది. బట్ ఈ కేసులో ఫ్రెండ్స్ ఒకటే క్యాండిల్లో ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ రాంగ్ అయితే ఒకటే క్యాండిల్ ఏంటంటే మనకి 5,000-10,000 లాస్ అనేది రావడం, స్టాప్ లాస్ని హ్యాండిల్ చేయడం అనేది డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి దీన్ని మనం 1 minute టైం ఫ్రేమ్లో కూడా చూసుకోవచ్చు. బట్ ఎనీ హ్యావ్ ఇది బ్యూటిఫుల్ క్యాండిల్ అనమాట. 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ క్యాండిల్ ఇది, ఎందుకంటే ఏదైతే ఓవర్ నైట్ రెస్పాన్స్ ఉందో మార్నింగ్ చాలామంది డంప్ చేసి ఉంటారు, ఎందుకంటే మార్కెట్ కొంత నెగటివ్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అబ్జార్బ్ చేసుకుంది. బట్ నేనైతే ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవడం అనేది జరిగింది లాంగ్, బట్ స్మాల్ ప్రాఫిట్ తీసుకున్నాను. బట్ దాని తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ ఈ పాయింట్లో యాడ్ చేయడం జరిగింది పుట్స్ని. ఓకే, దాని తర్వాత బికాస్ ఐ వాజ్ కన్విన్స్డ్ అనమాట షార్ట్ సైడ్. దాని తర్వాత ఈ క్యాండిల్లో మనకి ఈ క్యాండిల్ దాకా హ్యూజ్ ప్రాఫిట్ అనేది ఈ క్యాండిల్ చూసినప్పుడు మళ్ళీ షార్ట్స్ అనేది యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అండ్ వ్యూ కూడా బేరిష్గా ఉంది కాబట్టి సో ఈ పాయింట్ కింద ఏంటంటే మనం షార్ట్స్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద కన్ఫర్మేషన్ అయితే ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ కింద మనం అనేది షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ నుంచి కూడా మనకి డైరెక్ట్గా ఏమైందంటే మార్కెట్ S1 ఉంది, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ 1 ఉంది, బట్ నో రెస్పాన్స్ ఇక్కడ నుంచి కూడా, అంటే ఎవరు కూడా సాహసించలేదు సపోర్ట్ 1 దగ్గర బై చేసేటప్పుడు. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ అప్రోచ్ అయినప్పుడు ఎలా తెలుస్తుందంటే అక్కడ ఇండెసిషన్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరుగుతాయి, లేకపోతే మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్స్ జరుగుతాయి, లేకపోతే హ్యామర్ అనేది జరుగుతుంది అనమాట. ఏది సపోర్ట్ దగ్గర బయింగ్ జరుగుతుందంటే ఈ 3 కూడా ఇక్కడ కనిపించలేదు. S1 అయితే ఈజీగా బ్రేక్అవుట్ చేశారు, బట్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మళ్ళీ రీటెస్ట్ చేశారు, రిజెక్ట్ చేశారు, రిజెక్షన్ క్యాండిల్ ఇది మళ్ళీ ఒక్కొక్కసారి టెస్ట్ చేసింది అనమాట S1ని. ఎందుకంటే ఫ్రెండ్స్ S1 దగ్గర ఏంటంటే కొన్ని ఆర్డర్స్ మిగిలిపోతాయి. చాలామంది ఏంటంటే ఇవి పివోట్ పాయింట్స్ కాబట్టి ఆర్డర్స్ పెడతారన్నమాట, లైక్ బై ఆర్డర్స్ కావచ్చు, సెల్ ఆర్డర్స్ కావచ్చు, ఎక్కువ ఈ నెంబర్స్ దగ్గర ఉంటాయి. ఇది S1 S2 R1 R2 ఇట్లా ఉంటాయి, వాటి దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి కదా మనకి ప్రీవియస్ స్ట్రక్చర్గా, లైక్ 15 minutes 30 minutes టైం ఫ్రేమ్లో జోన్స్ మార్క్ చేస్తున్నాం కదా, ఆ జోన్స్ దగ్గర ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఆ జోన్ ఎందుకు ఫార్మేషన్ అయిందంటే మార్కెట్ ఈ ప్రైస్ నుంచి దాటి వెళ్ళలేకపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీన్ని మనం జోన్ అంటాం.
సో ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి వీక్లీ పివోట్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ 43,103 ఎగ్జాక్ట్గా వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ప్రైస్ యాక్షన్ మనం చూసుకున్నట్టే చూడండి. ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ S1 టెస్ట్ చేశారు. S1 టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేశారు. ఎవరు బేర్స్ అనేవాళ్ళు ట్రెండ్ రెజ్యూమ్ చేసి వీక్లీ పివోట్ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ కొద్దిగా సెల్లర్స్ శాంతించారనమాట. ఎలా తెలుస్తుంది మనకి ప్రైస్ యాక్షన్ నుంచి. ఇక్కడ చూడండి ఇండెసిషన్ జరిగింది. ఇండెసిషన్ జరుగుతుంది కాబట్టి సపోర్ట్ దగ్గర ఇది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకపోతే షార్ట్ రికవరీ అనుకోవచ్చు, లేకపోతే రియల్గా ఫ్రెష్ బయింగ్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. దాని తర్వాత ఏమైందంటే మనకి మంచి సాలిడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కన్సోల్టేషన్ బ్రేక్అవుట్ నుంచి పైకి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక జోన్ అనేది క్రియేట్ చేశారు. అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకేంటంటే రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కానీ అలా చేశారనమాట. ఎందుకంటే బేర్ మూవ్లో ఉన్నారు కాబట్టి అలా చేశారు. అగైన్ షూటింగ్ స్టార్ జరిగింది. దాని తర్వాత స్లోగా మార్కెట్ అనేది స్లిప్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే వెరీ గుడ్ క్యాండిల్. యాక్చువల్గా ఎవరైనా లాంగ్ తీసుకొని ఉంటే డెఫినెట్గా ఏంటంటే ఎందుకంటే ఇది వీక్లీ పివోట్ నుంచి వస్తుంది కాబట్టి ఇది మంచి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ మంచి క్యాండిల్ అనమాట. ఇది బుల్లిష్ క్యాండిల్. సో కొంతమంది లాంగ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే దీనిపైన ఎంట్రీ తీసుకుంటారు. ఓకే, దీని కింద స్టాప్ లాస్ పెడతారు. వాళ్ళు ఏం చేశారంటే టాక్టిక్గా చూడండి వెరీ ట్రికీ ప్లే అనేది చేశారు. బేరిష్ కండిషన్లోనే ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా ఆ టైంలో లోకి రాగలిగారు. లోకి వచ్చి ఏం చేశారు ఇక్కడ చూడండి 43,117 ఏదైతే ఉందో లెవెల్, ఆ లెవెల్ని కరెక్ట్గా బొంబార్డ్ చేసేసారు. ఓకే, ఈ క్యాండిల్లో రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఏం చేశారంటే జస్ట్ ఈ యొక్క లో పెడతారు కదా, ఈ క్యాండిల్ మంచి క్యాండిల్ అని చెప్తున్నా కదా, డెఫినెట్గా మంచి క్యాండిల్ అది, దేర్ ఈజ్ నో డౌట్. కొంతమంది ఏంటంటే ఇంకా సరే లాంగ్ మంచి క్యాండిల్ వచ్చిందంటే వీక్లీ పివోట్ ఉంది ఏదైనా కానీ రీజన్ లాంగ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. బట్ ఏంటంటే క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వలేదు, వీక్నెస్ లేదు వీళ్ళ దగ్గర. యాక్చువల్గా స్టాప్ లాస్ హంటింగ్ మాత్రమే చేశారు దీన్ని. ఓకే, దాని తర్వాత హ్యామర్ ఫార్మేషన్ రిజెక్ట్ చేశారు. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది. దాని తర్వాత మనకి అగైన్ ఏంటంటే ఒక సాలిడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ దిస్ కేసు మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలంటే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నది, ఒకవేళ ట్రెండ్ మళ్ళీ పైకి వెళ్ళింది, కన్సోల్టేషన్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే రెజ్యూమ్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే S1 ఉందో S1 వచ్చేసరికి ఫ్రెండ్స్ 43,211 ఉంది. అండ్ S1 కూడా క్లోజింగ్ ఇచ్చింది సక్సెస్ఫుల్గా. అండ్ మంచి లెవెల్స్ నుంచి మళ్ళీ అగైన్ ట్రెండ్ రెజ్యూమ్ అయింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర లాంగ్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నిన్న ఈ పాయింట్లో నేనేంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేశాను. ఓకే, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ క్యాండిల్లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పేసి షార్ట్ అనేది తీసుకున్నాను. బట్ టెక్నికల్గా ఏంటంటే చాలా డీటెయిల్డ్గా ఉన్నాం అనమాట. అంటే ఒక ప్లాన్ అనేది ఉంది, మార్కెట్ ట్రెండ్ వెళ్తుంది, ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళకూడదని చెప్పి టెస్టింగ్ పర్పస్ ఒక లాట్ అనేది తీసుకున్నాను. నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ జోన్ ఉందో, ఈ జోన్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజెక్ట్ జరిగింది. సో సప్లై ఉంటుందన్న ఫీలింగ్తో ఇమీడియట్గా ఏంటంటే మార్కెట్లో ఎప్పుడైతే ఈ జోన్లోకి వచ్చిందో నేను ఏంటంటే 5 లాట్స్ అనేది తీసుకున్నాను. మొత్తం 6 లాట్స్ ఉన్నాయి. దగ్గర 3,800 అట్లా రావడం జరిగింది. దీని 1 minute 12:35 1 minute టైం ఫ్రేమ్లో చూడండి మనకి మంచి మూవ్ అనమాట. సో ఇంట్రాడేలో ఫ్రెండ్స్ మనకి పెద్దగా లైక్ 500 పాయింట్స్ 600 పాయింట్స్ అవసరం లేదు. బట్ ఎనీహౌ ఏంటంటే నేను లక్కీ డే అని చెప్పాలి. ఈ పాయింట్ దగ్గర నేను షార్ట్ తీసుకున్నాను, కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ లాస్ వచ్చింది. దగ్గర 1,200 దాకా అనుకుంటా లాస్ వచ్చింది ఒక్క లాట్లోనే. దాని తర్వాత ఇక్కడ 5 లాట్స్ అనేది యాడ్ చేసాం. లక్కీ అని చెప్పొచ్చు మనం. బట్ ఎనీహౌ ఏంటంటే నేను ఎందుకు తీసుకున్నా అనే రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ రీజన్ అనేది సమ్టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వచ్చు. బట్ ప్రీవియస్గా అయితే సప్లై ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ 5 లాట్స్ అనేది యాడ్ చేశాను. అండ్ ఆఫ్ కోర్స్ నా వ్యూ ఏంటంటే మార్కెట్ బేరిష్ అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చూడటానికి అక్కడ వెరీ గుడ్ మూవ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క హై నుంచి కూడా మనం చూసుకుంటే చాలా వోలటైల్ ఉంది. దగ్గర 68-70 పాయింట్స్ మూవ్ అయింది. సో యావరేజ్ కంటే మనకు 20-30 పాయింట్స్ వచ్చినా కానీ దట్ విల్ బి గుడ్ అనమాట. బట్ ఎనీహౌ ఇట్స్ అ రిస్కీ ట్రేడ్. ఐ నో దట్ ఈజ్ రిస్కీ అని చెప్పేసి, ఎందుకంటే మొమెంటం అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్. మొమెంటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ మనకి ఈ పాయింట్ దాకా వచ్చిన తర్వాత ఇండెసిషన్ జరిగింది. అండ్ మళ్ళీ ట్రెండ్ ఏమైందంటే స్టార్ట్ చేశారు. ఏ ట్రెండు? మనకి బేరిష్ ట్రెండ్. ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ జరిగిందో, ఈ క్యాండిల్ దగ్గర మేబీ తీసుకోలేదనుకుంటా,
ఎనీహౌ ఏంటంటే దిస్ ఈజ్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ అనమాట. అగైన్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఎప్పుడైతే ఈ లో అనేది బ్రేక్ చేసింది, ఏదైతే ప్రీవియస్గా జోన్ అనుకున్నది వర్క్ రెస్పెక్ట్ చేయలేదు, అంటే టెంపరీగా రెస్పెక్ట్ చేసింది, ఒక 68 పాయింట్స్ టు 70 పాయింట్స్ రియాక్షన్ కనిపించింది కానీ నిజంగా రెస్పెక్ట్ చేయలేదు. అక్కడ నుంచి కూడా ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళి అక్కడ నుంచి కూడా స్లోగా మార్కెట్ అనేది స్లిప్ అవుతూ వచ్చారన్నమాట. సో ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది 1 మినిట్ టైం ఫ్రేమ్లో. కావాలంటే చూడొచ్చు మనం దీన్ని 135, ఎందుకంటే 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మనం. మనకేంటంటే ఇది కన్సోలిడేషన్ ఫ్రెండ్స్, కన్సోలిడేషన్ నుంచి డ్రాప్ అయింది, దాని తర్వాత మళ్ళీ కన్సోలిడేషన్, మళ్ళీ పైకి వెళ్ళింది. సో 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా మనం అనాలిసిస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అవుతుంది, బట్ ఏంటంటే వొలటాలిటీ అనేది పెరిగిందనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే వొలటాలిటీ అనేది పెరిగింది కాబట్టి మనకి స్మాల్ క్వాంటిటీతో వెళ్తాం, లేదంటే టైం ఫ్రేమ్ అనేది తగ్గించుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇది అగైన్ ఏంటంటే బ్యూటిఫుల్ రిజెక్షన్ క్యాండిల్. సో మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఏంటంటే వీక్ ఆపర్చునిటీ కోసం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ డోంట్ వాంట్ టు ఫియర్. ఆపర్చునిటీ లేనప్పుడు భయపడాలా, ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనకి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ షార్ప్గా వచ్చింది అగైన్ ఫ్రెండ్స్. ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసాం ఈ క్యాండిల్లో. ఓకే, ఎందుకంటే రెడీగా ఉంటారు ఎవరు ప్లేయర్స్ అనమాట, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పేసి. ఇకపోతే ఫ్రెండ్స్, కొద్దిగా ప్రైస్ యాక్షన్ గురించి ఇంకొంచెం డెప్త్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా విక్స్ అనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పేసి. సో ఇక్కడ విక్స్ వస్తున్నాయి అంటే ఎవ్రీ రైజింగ్లో కూడా ఏంటంటే సెల్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా చాలా డిస్ట్రిబ్యూషన్ చేశారు అనమాట. అంటే జస్ట్ ఏం చేశారంటే ఇక్కడ జోన్ క్రియేట్ చేశారు, ఆర్డర్స్ పెట్టారు. ఇక్కడ నేను ఆర్డర్స్ పెట్టాను రెడీగా. ఓకే, జస్ట్ మార్కెట్ని జోన్లోకి తెస్తున్నారు, అమ్మేస్తున్నారు, జోన్లోకి తెస్తున్నారు, అమ్మేస్తున్నారు, జోన్లోకి తెస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఈ జోన్లోకి తేవటం వల్ల ఏమవుతుందంటే కొంతమంది టెంప్ట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళిపోద్దామా అని చెప్పేసి చాలామంది బై చేస్తారనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే కొద్దిగా ట్రిక్కీ గేమ్స్ అనేవి ప్లే అవుతుంటాయి. దట్ ఈస్ ద రీజన్ అబ్జర్వేషన్ చేయాలి ఇక్కడ. మనకి ఇదంతా కూడా ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది. విక్స్ ఏం చెప్తున్నాయంటే మనకి సెల్లర్స్ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాయి. అన్లెస్ అంటిల్ ఇది క్లియర్ అన్నంత కారణం ఫ్రెండ్స్ మనం కింద నుంచి లాంగ్ అనేది తీసుకోలేము అనమాట. ఇక్కడ ఒక జోన్ అనేది ఉంది. ఇమీడియట్గా ఎప్పుడైతే జోన్లోకి, ఇది వెరీ బిగ్ ట్రాప్ క్యాండిల్. ఓకే, బుల్లిష్ మార్బోజు క్యాండిల్. ఓకే, సో అక్కడి నుంచి కూడా క్యాండిల్ కింద ఏంటంటే మనం షార్ట్ తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ బ్యూటిఫుల్. బట్ అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ క్యాండిల్లో నేను షార్ట్ అనేది తీసుకున్నాను. ఓకే, అండ్ దాని వెనక రీజన్ ఏంటంటే మెకడీని కూడా హెల్ప్ చేశాడు, మ్యాక్డీ కూడా మనకి హెల్ప్ చేసింది. దాని తర్వాత ఎగ్జాక్ట్గా పివోట్ పాయింట్ రావడం, మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వడం. చూడండి, ఎప్పుడైతే పివోట్కి వచ్చిందో వీక్లీ పివోట్ మనకేమైందంటే ఇండెసిషన్ క్యాండిల్ అనేది జరిగింది. ఇండెసిషన్ అంటే ఏంటి, మళ్ళీ ఎవరైతే ఇక్కడ ఎవరైనా సెల్లింగ్ చేసిన వాళ్ళు ఉంటే మా వీక్లీ పివోట్ ఉంది ఇక్కడ అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే బయింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మనకి ఎలా తెలుస్తుందంటే ప్రైస్ యాక్షన్ నుంచి ప్రైస్ ఏమైందంటే న్యూట్రల్ అయిందనమాట. దాని తర్వాత ఏంటంటే మనకి ఒక సాలిడ్ బయింగ్ క్యాండిల్, దాని తర్వాత మార్కెట్ ఒక చిన్న ఫ్లాగ్, ఇది ఫ్లాగ్ ఫ్రెండ్స్. ఓకేనా, చిన్న ఫ్లాగ్ ఇది. ఆ ఫ్లాగ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చింది. అగైన్ ఏంటంటే 330 కాబట్టి 315, 320 తర్వాత మనం ట్రేడింగ్ అనేది చూడటం అనేది ఇంట్రాడేకి ఇట్స్ ఎ రిస్కీ గేమ్. యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. ఓకే, యా, హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మ్యాక్డీ కూడా హెల్ప్ చేసిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైతే మ్యాక్డీ బిలో జీరో లైన్ కింద నుంచి పైకి వస్తుందంటే దట్ ఈస్ సెట్ టు బి ఏ పుల్ బ్యాక్. I will consider it a pullback. ఓకే, ఐ విల్ కన్సిడర్ ఇట్ ఏ పుల్ బ్యాక్. చూడండి, ఈ యొక్క వైట్ క్యాండిల్ ఏం చెప్తుందంటే మనకి కింద నుంచి స్ట్రాంగ్గా వచ్చింది, పుల్ బ్యాక్ అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చింది, పాజిటివ్ హిస్టోగ్రామ్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ వాళ్ళు వీక్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే బిలో జీరో లైన్ ఉంది కాబట్టి మనం ఏంటంటే వీటి దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీస్ అనేవి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ చూడండి, అండ్ ఈ క్యాండిల్ అబ్జర్వేషన్ చేయండి. ఈ బ్లూ లైన్స్ ఏవైతే మార్క్ చేశానో బ్లూ లైన్స్ దగ్గర మనకేంటంటే ఇక్కడ బ్లూ లైన్ ఉంది, సెల్లింగ్ ఆపర్చునిటీ. ఎందుకు ఇది వైట్ అవుతుంది అనమాట, అంటే కింద నుంచి మ్యాక్డీ వస్తుంది కాబట్టి అది వీక్ అనుకుంటాను నేను, కింద ఉంది కాబట్టి వీక్ అంటాను. బట్ పైకి వస్తున్నాడు, మ్యాక్డీ డైరెక్షన్ ఎలా ఉంది, పైకి ఉంది. దాన్ని ఏమనుకుంటానంటే పుల్ బ్యాక్ అనుకోవచ్చు. సో పుల్ బ్యాక్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆ ట్రెండ్లో ఉండొచ్చు, ఉండకూడదనేం లేదు, ఎందుకంటే ఈ ట్రెండ్ వెరీ బిగ్ ట్రెండ్, ఇది దాంట్లో ఉండటం తప్పే లేదు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే షార్ట్ చేస్తాను, ఎందుకంటే జీరో లైన్ కింద నుంచి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా ఫేడ్ అవుతాడు అనమాట. అంటే ఇలా వచ్చి వెంటనే ఆగిపోతాడు, ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దట్ ఈజ్ వాట్, ఇక్కడ మన షార్ట్, ఇక్కడ పర్ఫెక్ట్ షార్ట్ బేస్డ్ ఆన్ ద మ్యాగ్డీ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
అండ్ మోరోవర్ ఏంటంటే ఇంతకుముందు నేను మ్యాక్డీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ మన ఛానల్ ఫాస్ట్గా వెళ్ళింది అంటే ఈ మ్యాక్డీ ఇండికేటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, మ్యాక్డీలో షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, ఓకే, అండ్ లాంగ్ ఏంటి, లాంగ్ అన్వైండింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ బిల్డప్ మొత్తం కూడా ఏంటంటే మ్యాక్డీ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాంట్లో క్లియర్గా నేను చెప్పింది ఏంటంటే మనకి ఎప్పుడైతే మ్యాక్డీ అనేది జీరో లైన్ కింద స్టార్ట్ అవుతుందో, ఇది ఇక్కడ నుంచి జీరో లైన్ కింద స్టార్ట్ అవుతుంది అగైన్ ఈ క్యాండిల్ ఫ్రెండ్స్, ఓకేనా, రే 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 ఈ క్యాండిల్ చూడండి, ఇది జీరో లైన్ కింద ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది మ్యాక్డీ, ఇది ఎక్స్పాండ్ అయింది. ఏం చేసింది, ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది, మళ్ళీ పుల్ బ్యాక్, ఏది లైట్ కలరు, దాని తర్వాత రెడ్ ఎక్స్పాండ్ అయింది. ఇక్కడైనా షార్ట్ తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్, ఓకే, ఇది స్టాప్ లాస్ వర్కౌట్ అయింది. అండ్ ఇది బ్యూటిఫుల్ షార్ట్ అనమాట. ఇక్కడ కూడా నేను ట్రేడ్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 4.8K దాకా ప్రాఫిట్ ఇచ్చింది ఈ 2 క్యాండిల్స్లోనే. ఓకే, 5 లాట్స్ అనేది తీసుకోవడం జరిగింది, ఎందుకంటే వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్యాండిల్ లోపలే తీసుకున్నాను నేను పైన, ఎందుకంటే మ్యాక్డీ అనేది నాకు ఎక్స్పాండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా, ఈ లెవెల్లో. అండ్ నేను మ్యాక్డీ ఏం చూడలేదు, జస్ట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేశాను. బట్ ఏంటంటే తీసుకోవడం తప్పులేదు, యూ కెన్ కంబైన్ ఎవ్రీ టైం. ఏంటంటే ఒక దాంట్లో మాస్టర్ అయితే దట్ విల్ బి గుడ్ అనమాట. నేను ట్రెండ్ ఈ క్యాండిల్లో తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది అండ్ వీక్లీ మనం మార్కెట్ అనేది వీక్గా సినారియోలో ఉంది కాబట్టి ఇక్కడ ఒక షార్ట్ అండ్ ఈ క్యాండిల్లో కూడా షార్ట్ అనేది తీసుకోవడం జరిగింది విత్ ద టార్గెట్ ఆఫ్ ఈ లెవెల్ అనమాట. ఏది మనకి ప్రీవియస్గా వీక్లీ పివోట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్ అబ్జర్వేషన్స్. సింపుల్ థింగ్స్ అనేవి మార్కెట్లో వర్కౌట్ అవుతాయి, బట్ ఏంటంటే వీ నీడ్ లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ కొంత కన్విక్షన్ కూడా డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.